ఆ ప్రకారంగా చేపడుతున్నారు సార్. నవ్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎంపీ గారు టు గివ్ హిస్ అడ్రస్. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మా అందరికీ దైవ గురువు సమానంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన అందరి మంత్రులకి, అంతేకాకుండా మార్గదర్శకులకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ గౌరవ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎక్కడైతే ఎస్సీ సామాజిక వర్గం, వెనుకబడిన సామాజిక వర్గం ఎక్కువగా నివసించే నందిగామ నియోజకవర్గంలో ప్రజావేదిక పెట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తానికి ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నమస్కరిస్తున్నాను. ఇవాళ మనం చూస్తే బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, వారిని అనుసరించి వారి బాటలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటువంటి ఎంతోమంది మహనీయుల బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఎందుకంటే మనమే చూసాం, దేశంలో అత్యున్నత పదవైన లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారికి ఇచ్చారు. ఇక్కడ వేదిక మీద ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ, బాల వీరాంజనేయ స్వామి గారు కానీ అందరూ కూడా వెనుకబడిన అంటే ఎస్సీ సామాజిక నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ మంచి పదవుల్లో కూర్చోబెట్టడం, సామాజిక న్యాయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి చెల్లుబాటు అవుతుంది. అది తెలుగుదేశం పార్టీ ఒక్కరి వల్లే అయ్యే. అంతేకాకుండా సార్, మీరు విజన్ 2020 అంటే మేమందరం కూడా ఎక్కడో ఈసారి ఏదో చెప్తున్నారు విజన్ 2020 అని, మేము ఆ రోజు యువకుల కింద వచ్చాం. నిజంగా ఆ విజన్ 2020 ఫలాలు అనుభవించిన వాళ్ళం నేను కూడా ఒకడిని. తప్పకుండా ఇవాళ హైదరాబాద్లో మీరు ఐటీ పరిశ్రమలు తెచ్చారు, ఫార్మా ఇండస్ట్రీ తెచ్చారు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుంది, స్పోర్ట్స్ విలేజ్ కట్టారు. ఇట్లా హైదరాబాదు గతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు ఐటీని అభ్యసించే విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఇక్కడ ఉన్న ప్రాంతంలో అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి నుంచి ఉన్న యువకుల్ని ఎంతోమందిని మీరు ఇవాళ అమెరికాలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. మొన్న కూడా మీరు ఒక మంచి డైలాగ్ కూడా చెప్పారు, కర్మభూమిలో ఉండండి, జన్మభూమికి కూడా సేవ చేయమని చెప్పారు. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎక్కువ మంది అదే విధంగా కూడా కృషి చేస్తున్నారు. అదే విజన్తో మీరు 2047 స్వర్ణాంధ్ర, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీరిద్దరూ కలిసి ఇవాళ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఎక్కడైనా మనం అభివృద్ధిలో బాటలో తీసుకెళ్ళి సూపర్ పవర్ తీసుకెళ్లే విషయంలో మీ ఇద్దరి కృషి అమోఘం. మీ ఇద్దరు కూడా, మేమెవరం కూడా మీ ఇద్దరికి మీ అడుగు జాడల్లో నడవడానికి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. ఎందుకంటే ఎన్నో గంటలు పనిచేస్తారు. కానీ ఏం ఐడియా సార్ మీరు ఇవాళ P4 నిజంగా మమ్మల్ని ఢిల్లీలో అందరూ అడుగుతున్నారు, P3 అన్నాం, P4 ఏంటని అడిగారు. P4 అంటే ఇవాళ మేము ఢిల్లీలో కూర్చుని అందరికీ చెప్పేది ఏంటంటే 20% వెనుకబడి, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వర్గాల వారిని సంపన్న వర్గాలతో మ్యాప్ చేసి ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కాకుండా పీపుల్స్ పార్ట్నర్షిప్తో కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక వేదిక చేశారు. తప్పకుండా ఎవరైతే సంపాదించారో సమాజానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఆ కాన్సెప్ట్ని మీరు బ్రహ్మాండంగా మలిచి ఇటువంటి ఐడియాలు మీకు చాలా వస్తూ ఉంటాయి. ఇటువంటి ఐడియాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళటమే కాకుండా ఇంకొకటి, అందరూ కన్నా ముందు 20 సంవత్సరాల ముందు మీరు ఉంటారనే దానికి ఉదాహరణే ఆ రోజు ఐటీ విప్లవం, ఇవాళ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్, అన్నిటికన్నా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇవాళ మీరు ఏ దేశం మేల్కోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేల్కొని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేటట్టు మీరు చేస్తున్న కృషిని ఇవాళ నిజంగా ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలు, మనం పెట్టిన సంక్షేమం కానీ మన అభివృద్ధిని కానీ వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. అట్లాగే మీరు చేసిన ఇటువంటి విప్లవాలు కూడా ఎన్నో రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. తప్పకుండా మీరు రాష్ట్రానికే కాదు దేశానికి మార్గదర్శకులైన 4-5 నాయకుల్లో ఒకళ్ళు మీరు. అటువంటి నాయకుడికి మేమందరం, అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరం కూడా మీ వారసులుగా ఉండటానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అధికారంలోకి రాగానే మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి అంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువకుల్ని ఆత్మవిశ్వాసం నుంచి తమ కాళ్ళ మీద తాము నిలబెట్టడమే కాకుండా
ఎన్ ఎంటర్ప్రనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే నినాదంతో మీరు తీసుకున్న నినాదం ఇవాళ ఒక విప్లవాత్మకమైన నినాదం. అది ఆంధ్రప్రదేశ్ గతిని మార్చబోయే నినాదం. తప్పకుండా మీ ఆశీర్వచనాలు, మీ యొక్క గైడెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో 2047 కాదు 2035కే అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందుతుందని మా అందరి కూడా మాకు ఆలోచన. అంతేకాకుండా ఇవాళ మొన్నటిదాకా అమరావతి, పోలవరం, ఇవాళ గోదావరి, బనకచెర్ల, ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలనే మీ ఆలోచనలు చూస్తుంటే ఇటువంటి ఆలోచనలతో పాటు ఈ P4 ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ డోకా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ బ్రాండ్ లేకపోయినా బ్రాండ్ CBN అని ఉందని గర్వంగా చెప్పుకుంటాం సార్. తప్పకుండా నందిగామ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వచ్చే నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రజలు కూడా తెలుగుదేశాన్ని అత్యంతంగా అభిమానించే ప్రజలు. ఇది సెంటిమెంట్ కూడా ఉన్న నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో మీరు పారిశ్రామిక విప్లవంలో కొన్ని పారిశ్రామిక రంగం అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముప్పాళ్ళ గ్రామం 1600 మెజార్టీ మాకు ఎమ్మెల్యే గారికి కానీ MP గారికి కానీ ఇచ్చింది. అటువంటి గ్రామాన్ని మరింత అభివృద్ధి, అంటే మీ చేతిలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తప్పకుండా ముప్పాళ్ళ గ్రామం మరింత ముందుకు నందిగామ నియోజకవర్గం వెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ తమరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ ముప్పాళ్ళ గ్రామ ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చదవడానికి ఐ రిక్వెస్ట్ ద పంచాయతీ సెక్రటరీ సాయి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్, ఈ గ్రామంలో తమ స్ఫూర్తితో చేసిన సర్వేలో 41 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగింది సార్. వాళ్ళని ఆదుకోవడానికి మేము ఉన్నాము, సార్ పిలుపుకి మేము ముందు వస్తామని 6 మార్గదర్శులు కూడా ఈ కార్యక్రమంకి వచ్చి ఉన్నారు సార్. ఒకసారి సాయి ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిన తర్వాత ప్లీజ్. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సాయిరాం, ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేయుచున్నాను. ఈ ముప్పాళ్ళ గ్రామం మొత్తం జనాభా 6000 ఉన్నది సార్. ఇందులో 2 గ్రామ సచివాలయాలు ఉన్నాయి సార్. అందులో ముప్పాళ్ళ 2 గ్రామ సచివాలయంలో 3937 జనాభా ఉన్నారు సార్. అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసరికి 2162 మంది ఉన్నారు సార్. ఇక్కడ జెండర్ రేషియో 908 ఉంది సార్. లిటరసీ రేట్ 64.77 ఉంది సార్. ఈ గ్రామంలో ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద పీపుల్ ఎక్కువగా ఆధారపడి జీవన విధానం పొందుతున్నారు సార్. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ కూడా ఉంది సార్. ఈ గ్రామంలో ప్రస్తుతము పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము 176,274 ఉంది సార్. తమరిచ్చిన విజన్ ప్లాన్ ప్రకారం స్వర్ణాంధ్ర 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుకుంటూ ఈ 5 సంవత్సరాలలో 2,76,274 ఉన్న తలసరి ఆదాయాన్ని 2,58,206 రూపాయలకు పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ప్రస్తుతము 60,25,00,000 ఉన్న ఇన్కమ్ని 5 రాబో సంవత్సరాల్లో 110,97,00,000 చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది సార్. అదే మాదిరిగా ఈ గ్రామంలో బస్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెక్టర్ ఉంది సార్. దాని ద్వారా కూడా ఈ గ్రామం యొక్క ఆదాయము ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది సార్. అదే మాదిరిగా సర్వీస్ సెక్టార్ నుంచి కూడా ఆదాయం పెంచేసి వివిధ ప్రణాళికల ద్వారా ఈ యొక్క గ్రామ తలసరి ఆదాయాన్ని తమరి ఆలోచనల మేరకు 5 సంవత్సరాల్లో 2,58,206 రూపాయలకు పెంచే విధంగా ప్రణాళికను తయారు చేసుకోవడం జరిగింది సార్. మీ వంటి విజనరీ ఉన్న లీడర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే మనం ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి 2,33,000 గ్రామాలు ఉన్న భారతదేశంలో ఈ ముప్పాళ్ళ గ్రామ పంచాయతీని సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీలో యావత్ భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ మనం పొందడం జరిగింది సార్. దాని ద్వారా మన గ్రామానికి ₹1,00,00,000 రావడం జరిగింది సార్. ఇదంతా మీ యొక్క అండర్లో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం సార్.